ముగిసిన బీఏసీ సమావేశం. రేపు రుణమాఫీపై సభలో చర్చ. 25న బడ్జెట్, 31 వరకు సభ. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు వేగవంతం. పూర్వ ఆర్డీఓ మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ను విచారిస్తున్న సిఐడి. కాలిపోయిన ఫైల్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. తిరుపతి జిల్లా అయ్యప్పరెడ్డిపాళెంలో అక్రమంగా ఇసుక తరలింపు. 6 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. డ్రైవర్లపై కేసు నమోదు. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర హాష్ ఆయిల్ పట్టివేత. 2.5 కిలోల ఆయిల్ స్వాధీనం. 3 అరెస్ట్. భద్రాచలం జగదల్పూర్ హైవేపై మట్టి కట్ట. ఊరిలోకి నీళ్లు రాకుండా అధికారుల చర్యలు. గోదావరి ప్రవాహం మరింత పెరిగితే భద్రాచలాన్ని వరద చుట్టుముట్టే అవకాశం. పోలవరం దగ్గర కొనసాగుతున్న గోదావరి ఉధృతి. స్పిల్వే వద్ద నీటి మట్టం 33.47 మీటర్లు. 11.80 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక. 13.75 అడుగులకు చేరిన నీటి మట్టం. 13 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ప్రస్తుత నీటి మట్టం 51.3 అడుగులు. 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం. 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. వచ్చిన వరదను వచ్చినట్లు వదిలేస్తున్న అధికారులు. జూరాల 23 గేట్లు ఎత్తివేత. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,580. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,450. కిలో వెండి ధర 95,600. తిరుమలలో 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,09,00,000.